ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వసంత కృష్ణ ప్రసాద్ హైకోర్టుని ఆశ్రయించారు. హైడ్రాకి సంబంధించి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక తన భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవడంపై తెలంగాణ హైకోర్టునైతే ఆశ్రయించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. హఫీజ్పేట భూముల్లో ఎలాంటి వివాదం లేకపోయినప్పటికీ హైడ్రా అన్యాయంగా తమ భూములని స్వాధీనం చేసుకుందని పిటిషన్ వేశారు. తమ భూముల్లో ఉన్న నిర్మాణాలను సైతం కూల్చివేశారు. దానికి పరిహారం కూడా హైడ్రా చెల్లించాలని పిటిషన్లో కోరారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రాపై పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిషన్లో ఏమని పేర్కొన్నారు? హఫీజ్పేటలో మొన్న హైడ్రా అధికారులు పూర్తిగా అక్రమ నిర్మాణాలు జరిగాయి, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా గుర్తించి అక్కడ ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూలగొట్టేసి అక్కడ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి కూడా బోర్డు పెట్టారు. అయితే ఈ భూములు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి నిర్మాణాలను కూలగొట్టిన దానికి సంబంధించి హైడ్రా పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది వసంత కృష్ణ ప్రసాద్. ఎందుకంటే తన భూములు ఎలాంటి వివాదం లేదు, తాను అన్ని అనుమతులతోనే ఆ నిర్మాణాలు చేపడుతున్నాను, తనకి సంబంధించిన భూమి అంతా కూడా ఎలాంటి కోర్టు కేసులో కానీ వివాదంలో కూడా లేదు అని చెప్పేసి ఆయన పేర్కొంటున్నాడు. ఏదైతే బిల్డింగ్స్ కూలగొట్టారో వాటికి సంబంధించిన నష్టపరిహారం కూడా హైడ్రానే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో నెంబర్ కాలేదు. రేపు ఆ నెంబర్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే హైడ్రా కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 79 ప్రొబికేట్ లిస్టులో ఉంది, అది ప్రభుత్వ భూమే, ఎలాంటి నిర్మాణాలు కానీ అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ భూమి దాదాపు 2000 కోట్ల విలువైన భూమి అది అని చెప్పేసి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అది 2007 సంవత్సరం నుంచే ప్రొబికేట్ లిస్టులో ఉందని చెప్పేసి అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. 79/1 అని చెప్పేసి ఒక తప్పుడు సర్వే నెంబర్ని క్రియేట్ చేసి అక్కడ ఈ నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తీసుకున్నారా లేదా అనే దానిపైన హైడ్రా విచారణ జరుపుతుంది. కాబట్టి పూర్తిగా హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెవెన్యూ రికార్డుల ప్రకారమే ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి గుర్తించి హైడ్రా చర్యలు తీసుకుంది. పూర్తిగా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేసి విచారణకు వచ్చిన సందర్భంలో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సురేష్, అయితే ఎమ్మెల్యే చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి హైడ్రా ఏమైనా స్పందించిందా? హైడ్రా ఇప్పటికే స్పందించడం జరిగింది. ఏదైతే హఫీజ్పేట్ భూములకు సంబంధించి అవి పూర్తిగా ప్రభుత్వ భూములే, అందులో 79 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన రెస్పాన్స్ కూడా అయ్యాడు. ఏదైతే హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79 ఈ భూములన్నీ సర్వే నెంబర్లో 39 ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే అని చెప్పేసి కూడా గుర్తించడానికి కొన్ని ఆక్రమణలకు గురైన వాటన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి కూడా రంగనాథ్ చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి ఆయన గుర్తించడం జరిగింది. ఈ మేరకే చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రంగనాథ్ని కలిసింది వాస్తవమే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగితే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి? ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్గా రికార్డ్స్లో ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఉంది, దాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. కాబట్టి పూర్తి సర్వే చేసిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాము, ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి బోర్డు పెట్టామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే హైకోర్టులో పిటిషన్ విచారణకు వస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించిన పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. సురేష్, అయితే వివాదాస్పద భూమికి సంబంధించి ఇప్పుడు హైడ్రా తీరు ఒక రకంగా ఉంది, అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ యొక్క ఆరోపణ మరో విధంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఆయనకు సంబంధించిన లాయర్స్ ఏమంటున్నారు?
వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదు, అది మా భూమే, మేము అన్ని లీగల్గా చూసుకున్న తర్వాతే కొనుగోలు చేశాము, అక్కడ నిర్మాణాలు చేపడుతున్నాం అని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఉందని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి హైకోర్టు విచారణ సందర్భంలో ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఏ విధంగా వచ్చాయి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎవరి నుంచి వసంత కృష్ణప్రసాద్ ఎలా కొనుగోలు చేశాడు, వాటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలను కూడా హైకోర్టు అడుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నిటిని కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2,000 కోట్ల విలువైన భూమి అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కాపాడడం కోసమే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. గత హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా కాపాడుకుంటూ వస్తూ అక్కడ బోర్డ్స్ పెడుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంది. వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా అక్కడ విల్లాలు కానీ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అడ్డుకొని పూర్తిగా నిర్మాణాలను నేలమట్టం చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. కాబట్టి అక్కడ ఉన్న 39 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. 79 సర్వే నెంబర్ పైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సర్వే చేసి కూడా వాటికి సంబంధించిన భూములంతా కూడా హద్దులు అప్పటికే డిసైడ్ చేశారు. ఇది కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు ఏ విధంగా చేపడతారని చెప్పేసి కూడా హైడ్రా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి పొజిషన్ వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా హైడ్రా కూడా కోర్టుకు తెలియజేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కోర్టులో పిటిషన్ వేశాడు కాబట్టి హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి డైరెక్షన్స్ వస్తుందో వాటి ప్రకారం హైడ్రా నడుచుకునే అవకాశం ఉంది. సురేష్, అయితే సుమారుగా 2,000 కోట్ల భూమి అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఎప్పుడు ఆ నిర్మాణాలను చేపట్టారు, వాటికి పర్మిషన్స్ ఎలా వచ్చాయి? దానికి సంబంధించి ఇప్పుడు హైడ్రా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. అసలు ఆ భూమి ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఎవరి నుండి కొనుగోలు చేశాడు, ప్రొబికేట్ లిస్టులో ఉన్నప్పుడు ఎలాంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ విధంగా ఆ భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఒకవేళ అధికారులు తప్పు చేస్తే అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నేరుగా హైడ్రానే కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఇప్పుడు హైడ్రాకు ఉంది. చట్టం చేశారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్, ఎందుకంటే సర్వే ప్రకారము అక్కడ ఉన్నటువంటి 79 సర్వే నెంబర్లో 39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి కొన్ని పక్కనే ఉన్నటువంటి భూములకు వాటికి సంబంధించి ఆ సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కానీ ఆ కేసులన్నీ కూడా పక్కకు పెట్టేసి ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వాటిని గుర్తించే హైడ్రా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి కోర్టులో ఎలాంటి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, అసలు ఎవరి నుంచి కొనుగోలు చేశారు, అనుమతులు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే అనుమతులు ఎప్పుడు తీసుకున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇటు హైడ్రా కూడా విచారణ జరుపుతుంది. ఇక హైకోర్టు కూడా విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే తమ భూముల్లో ఉన్న నిర్మాణాలను సైతం కూల్చివేశారు. దానికి సంబంధించి హైడ్రా అయితే నష్టపరిహారం ఇవ్వాలి అంటూ ఇప్పుడు వసంత కృష్ణ కుమార్ అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఈయన చేసిందే రాంగ్ అని ప్రూవ్ అయితే మాత్రం ఈయన పైన కూడా దావా వేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అతనిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడితే విచారణలో హైకోర్టు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వ భూమిలో ఆ నిర్మాణాలు ఎలా చేస్తారు, ఒకవేళ భూమిని ఎలా కబ్జా చేసి ఆ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా అతనిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైడ్రా ఆ దిశగానే అన్ని ఆధారాలు సేకరిస్తుంది. అసలు ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆక్యుపై చేశారు, అక్కడ అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి పొజిషన్ లో ఉన్నారు, ఆ చుట్టుపక్కల, ఎందుకంటే మొత్తం 39 ఎకరాల్లో 20 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైందని చెప్పేసి హైడ్రా గుర్తించడం జరిగింది. అక్కడ అనుమతులకి ఏవైతే బిల్డింగ్స్ నిర్మిస్తున్నారో వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఎవరు అనుమతులు ఇచ్చారో, ఒకవేళ అసలు అనుమతులు ఉన్నాయా లేవా అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి సర్వే నెంబర్ 79 హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాలు అది ప్రభుత్వ భూమే, రెవెన్యూ రికార్డులో కూడా ప్రభుత్వ భూమి అనే ఉందని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి ఆయన ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఎలా కొనుగోలు చేశాడు, అసలు ఈ భూమికి సంబంధించిన అనుమతులు ఎవరి నుండి తీసుకున్నాడు, వాటికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కనబడుతుంది. వాటికి సంబంధించి హైడ్రా కూడా విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వ భూమి రికార్డ్స్లో ఉన్నటువంటి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఎలా కబ్జా చేశారు, వారికి ఎవరు సహకరించారు, వాటికి సంబంధించిన విచారణ మరోవైపు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేసిన హైకోర్టులో పిటిషన్ విచారణకు వస్తే
ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. శనివారం హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 79లో వసంతకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోని 2,000 కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా. అయితే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ హైడ్రా తెలిపింది. అందుకే ఈ భూమి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టేసింది. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లకు ఈ భూమికి సంబంధమే లేదని వసంతకృష్ణ ప్రసాద్ వాదిస్తున్నారు. ప్రసాద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నేను స్వయంగా హైడ్రా కమిషనర్ గారిని కలిసి వారు ఇచ్చిన నోటీస్కి నేను అన్ని వివరాలు ఇచ్చాను. వారు ఏమన్నారు, మా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకురండి అన్నారు. నేను వివరించేవరకు నాకు ఏ రకంగా ప్రాపర్టీ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. వారు చాలా గౌరవప్రదంగా నేను చెప్పిందంతా విని అయ్యో భలేవారండి, తప్పకుండా మేము అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత దీంట్లో ఏమన్నా మాకు కనుక క్వరీస్ ఉంటే మిమ్మల్ని పిలుస్తాం, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దరండి, కంగారు పడాల్సిందే లేదని చెప్పారు. ఇక మాకు నోటీస్ లేదు, సమాచారం లేదు. ఈరోజు ఉదయం వచ్చి కొట్టారు. నోటీసు ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం లేదు, తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారు విదేశాల్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను అనుకుంటా 2 రోజులకో 3 రోజులకో వస్తారని చెప్తారు. రాగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను, వారి దృష్టిలో పెడతాను. ఖచ్చితంగా వారు నాకు న్యాయం చేస్తారు. చట్టం, న్యాయం, ధర్మం, ధర్మానికి అనుగుణమైందే నా ఆస్తి. ఇది ఏ రకమైనటువంటి నాకు భయం లేదు. ఖచ్చితంగా భారతదేశంలో చట్టాలు కొన్నిసార్లు మితిమీరి ప్రవర్తించొచ్చాము, కానీ ధర్మం, న్యాయమే మితిమీరి ప్రవర్తించాం. న్యాయం నా వైపే ఉంటుంది. న్యాయస్థానాలు పూర్తి నాకు న్యాయం చేస్తాయి. మీరు ఇప్పుడు నేను అడిగేది రిక్వెస్ట్ ఒకటే, సో అండ్ సో ఎస్ఎల్పీలు అని చెప్పి అక్కడ 7 కేసులు పెట్టారు. ఆ 7 కేసుల్లో కొట్టి సర్వే నెంబర్ 79 కనుక ఆ ఎస్ఎల్పీలు ఎక్కడ ఒక దాంట్లో ఉంటే వాళ్ళు తీసుకొని ఈ విధ్వంసాలన్నిటికి కూడా నేను కాసేపు మౌనంగా భరిస్తా. వారు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు అండి. పొరపాటు అవగాహన వచ్చింది వారికి. గవర్నమెంట్ బైఫర్కేట్ చేసింది. బైఫర్కేట్ చేసిన కాగితాలు కూడా రంగనాథ్ గారికి సబ్మిట్ చేశాము. సర్వే నెంబర్లు బై నెంబర్స్ కింద మార్చడం అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే. అది ప్రభుత్వమే చేసింది. ఆ కాగితాలు కూడా రంగనాథ్ గారి కార్యాలయానికి సబ్మిట్ చేశాము. రంగనాథ్ గారికి ఇచ్చిన ప్రతి కాగితానికి మేము ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాము. మా దగ్గర ప్రతి కాగితానికి వారికి ఇచ్చినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది. మేము దాచిపెట్టింది కానీ హైడ్ చేసింది కానీ ఏమీ లేదు, చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నాకు తక్షణం కూల్చివేతలు ఆపడానికి మీరు ఇమీడియట్గా స్టే తీసుకురావాలన్నా ఇవాళ కోర్టు బహుశా వీకెండ్ కాబట్టి ఉండే అవకాశం లేదు కదా. మీరే పత్రికా సోదరులు, మీడియా సోదరులకి నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారిది కరెక్ట్ అయ్యి ఉంటే గనక నోటీసులు ఇవ్వకుండా శనివారం కోర్టు హాలిడే రోజున వచ్చి చేయాల్సిన అవసరం వచ్చింది. చట్టం 3 సింహాలు ధైర్యంగా నిలబడి వచ్చి ఏ చర్య అనేది తీసుకోవచ్చు. మేము ఇప్పుడు ఒక పూర్ పీపుల్ లొకాలిటీ ఉండి గుడిసెలు కూలగొడతా ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం రాళ్ళు రప్పలు తీసుకొని ఎదురు తిరుగుతారు. నేను వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నించలేను కదా. నేను ఓ బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నాను, ఓ బాధ్యత కలిగినటువంటి దేశ పౌరుణ్ణి. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్తా. నేను వారిని ఎక్కడ క్వశ్చన్ చేయను, వారి మీద ఎక్కడ బలప్రయోగం చేయను, వారిని ఎక్కడ కించపరచను. నేను ప్రాపర్టీ మీద ఈ విషయంలో ఇది దౌర్జన్యం, ఇది అన్యాయం, ఇది అక్రమం. ఎంతన్నా నష్టం కావచ్చండి. ఇది గౌరవానికి సంబంధించిన విషయం. నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావటమే తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుందని అనుకోవట్లా. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఖచ్చితంగా ధర్మం, న్యాయం గెలుస్తుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా క్రియాశీలకంగానే ఉంది. నేను కోర్టును ఆశ్రయిస్తా ఉన్నాను. కోర్టు ఇచ్చే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది నా ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి.